నీ మాట చొప్పున సమస్తము జరిగిస్తున్న దేవుడవు. ఈ ఆదివారం నిన్ను ప్రేమించి నీ మాట చేత బలపరచబడ్డానికి అనేక మంది ప్రజలు నీ మందిరానికి వచ్చారు. ఇప్పటికే ఆత్మస్వరూపిగా నువ్వు మా మధ్యనందుకు నీకు వందనాలు. ఈరోజు చదవబడిన లేఖన భాగములో నుండి నీ పరిశుద్ధాత్మను మా మధ్య ఉంచి మా అందరితో మాట్లాడమని వినయంతో నీ దగ్గర ప్రార్థన చేస్తున్నా. నీ దాసుడిగా నీ మాటలు ప్రకటించడానికి నువ్వు ఇచ్చిన అవకాశం కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, నేను తగ్గించబడాలి, కేవలము మీరు మాత్రమే హెచ్చింపబడాలి. ఈ దైవ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిలో నీ పట్ల విశ్వాసమును, నమ్మకమును, నిరీక్షణను, భయాన్ని, భక్తిని పుట్టించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం కొండను కోరుకున్న విశ్వాసం. కొండను కోరుకున్న విశ్వాసం. A faith that desired a hill. కొండని కోరుకున్న విశ్వాసం. యెహోషువ గ్రంథం అనేకమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు గడిచిన కొద్ది నెలలుగా మనం ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. 14వ అధ్యాయం వచ్చేసరికి ఒక వ్యక్తి 45 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా 14వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఈ వ్యక్తి యెహోషువ దగ్గరికి వచ్చి he starts speaking what God has promised to him. దేవుడు తనకి వాగ్దానం చేసిన వాటిని దేవుడు ఏమేమైతే 40 ఏళ్ల క్రితం తనకి చెప్పాడో వాటిని ఇప్పుడు మళ్ళీ యెహోషువకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి పేరు కాలేబు. ఈరోజు దేవుడు ఆ కాలేబును వాడుకొని దేవుడు ఆ కాలేబు అనే వ్యక్తి జీవితంలో చేసిన కార్యాలని ఈ ధ్యానంలో మనం తెలుసుకోబోతున్నాం. నా ప్రశ్న ఏంటంటే, లైఫ్లో విశ్వాసం ఉంచడం చాలా కష్టమని నేను ఎప్పుడూ అనుకుంటాను. దేవుడు ఒకవేళ మన బైబిల్లోనే కానీ పరీక్ష పాస్ అవ్వాలా, ఓకే మందిరం చుట్టూ 26 సార్లు తిరగండి పరీక్ష పాస్ అయిపోతారు అని ఎక్కడైనా దేవుడు సువార్తల్లో ఒక అధ్యాయంలో రాయించాడు అనుకోండి, 102వ అధ్యాయం 50వ వచనంలో ఏదో సువార్తలో పరీక్షకి వెళ్ళే పిల్లలందరూ ఏం చేద్దరు? మందిరం చుట్టూ ఎంత చెప్పాను నేను? తిరిగేద్దరు. లేకపోతే ఇల్లు లేని వారందరూ దేవాలయం చుట్టూ 150 సార్లు తిరగవలను, ఏదో సువార్త ఏదో వచనం తిరిగేద్దరు. ఇలాంటివన్నీ బైబిల్లో ఎక్కడ రాయలేదు. కానీ బైబిల్లో దేవుడు నీకు ఏమి లోటు ఉన్నా ఒక్కటే టాబ్లెట్ అన్నిటికీ, విశ్వాసం అనే టాబ్లెట్. రైల్వే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఈ విషయం. తలనొప్పండి, క్యాల్పాల్. వాంతులండి, క్యాల్పాల్. సార్ నిద్ర పడట్లేదు, క్యాల్పాల్. సార్ చాలా ఆకలేయట్లేదు, క్యాల్పాల్. రైల్వే హాస్పిటల్కి వెళ్తే ఒకటే మాత్రే అన్నిటికీ. అలాగే బైబిల్లో ఉన్న అన్ని సమస్యలకు, లేక నా జీవితాల్లో ఉండే అన్ని సమస్యలకు ఒకటే టాబ్లెట్. ఏంటా టాబ్లెట్ అంటే విశ్వాసం. నేను అనుకుంటాను, ప్రభువా ఇదే చాలా కష్టం, దాని బదులు చర్చి చుట్టూ తిరిగేయడం ఈజీ, దాని బదులు పొర్లి దండాలు పెట్టేయడం ఈజీ. ఈ సమస్య పరిష్కారం అయితే ఇంతసేపు పొర్లి దండాలు పెట్టు, లేకపోతే ఇంతసేపు మోకాళ్ళే, లేకపోతే ఇన్ని గంటలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టు అని పెట్టేస్తే రూల్స్ ఫాలో అయిపోతుంది కదా. బట్ దాట్ ఈస్ నాట్ పాసిబుల్. దానికన్నా ఇంకా కష్టమైంది దేవుడు పెట్టాడు. ఆయన అడుగుతుంది విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి అని అడుగుతున్నాడు. 14వ అధ్యాయం వచ్చేసరికి దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్. బైబిల్ ఎవరు మూసేయొద్దు, వర్తమానం పూర్తయ్యేదాకా బైబిల్ తెరిచి ఉంచండి. 14వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒక విశ్వాసంతో ఎదురు చూస్తున్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తున్నాం. వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారు, మందసం వచ్చేసింది. ఒకదాని తర్వాత ఒకటి ఎరికో పట్టణాన్ని జయించారు, హాయ్ పట్టణాన్ని జయించారు, 5 అమోరియల్ రాజుల్ని హతమార్చారు. ఒక్కొక్క ఊరు జయించుకుంటూ వచ్చేస్తున్నారు. అప్పుడు లేచాడు ఒక ఆయన లేచి ఏమంటున్నాడంటే, హే యెహోషువ, నీకు గుర్తుందా
40 ఏళ్ల క్రితం నువ్వు నేను కూడా మోషే పంపితే ఆ వాగ్దాన దేశాన్ని, అనగా ఈ రోజు మనం నిలబడ్డ వాగ్దాన దేశాన్ని మనం వేగు చూడడానికి వెళ్ళాము. నీకు గుర్తుందా? ఆ వేగు చూడడానికి వెళ్ళిన రోజు నువ్వు నేనే మంచి సమాచారం చెప్పాము. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ దేశం మనం స్వాధీనపరచుకోలేము, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవడం అసాధ్యము అని చెప్పి మన వాళ్ళందరూ చెడ్డ సమాచారాన్ని చెప్పాడు. కానీ నువ్వు నేను మాత్రమే విశ్వాసంతో దేవుడు ఈ దేశాన్ని మనకివ్వగల సమర్థుడు అని ఆ రోజు చెప్పాం. గుర్తుందా? 45 ఏళ్ల క్రితం జరిగిన సంభాషణ యెహోషువతో చెప్తున్నాడు. అండ్ జాషువా వాస్ లిసనింగ్, చాలా జాగ్రత్త వింటున్నాడు. ఆ రోజు ఆ మాటల్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నేను ఈ 45 ఏళ్ళు దేవుడు నాకు ఆ రోజు మోషే ద్వారా వాగ్దానం ఇచ్చాడు. ఏంటో వాగ్దానం అంటే, హెబ్రోను ప్రాంతం అంతా కూడా నీకు ఇవ్వబడుతుంది అన్నాడు. ఇప్పుడు ఆ హెబ్రోను ప్రాంతానికి వచ్చాం, ఇప్పుడు ఆ హెబ్రోను ప్రాంతం దగ్గర ఉన్నాం గనక నువ్వు నాకు సెలవిస్తే ఈ హెబ్రోను ప్రాంతాన్ని అంతటిని కూడా నేను జయించాలని ఆశిస్తున్నాను. ఏమయ్యా, ఇప్పుడు నీకు 80 ఏళ్ళు వచ్చాయి. ట్రైన్ ఎక్కితే సీనియర్ సిటిజన్, బస్ ఎక్కితే సీనియర్ సిటిజన్. స్త్రీల సమాజానికి అది కూడా లేదు, ఫ్రీ అట. ఈసారి చూడాలి మరి ఎంతమందికి ఫ్రీయో. సో ఇట్లాంటివన్నీ వచ్చేసాయి కదయ్యా. 80 ఏళ్ళు వచ్చేసాయి నీకు. నీకు ఇంకా 3వ కర్ర కావాలేమో. 80 ఏళ్ళు వచ్చేసాయి. షుగర్ ఎంత ఉందో, 80 ఏళ్ళు వచ్చేసాయి. బీపీ ఏ స్థాయిలో ఉందో, 80 ఏళ్ళు వచ్చేసాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని అంటే ఈయన అంటున్నాడు, ఎవరో బైబిల్ మూసేయలేదు కదా, 14వ అధ్యాయం, వీఆర్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్స్, 10వ వచనం నేను చదువుతున్నాను. 10వ వచనం 3వ లైన్. ఇన్ఫాక్ట్ 10వ వచనం అందరం చదువుకుందాం. యెహోవా చెప్పినట్లు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి అరణ్యములో నడిచిన ఆయన నన్ను, ఇదిగో నా 11వ వచనం, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంతే బలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ప్రోటీన్ ఎక్స్లు తాగలేదు, లేకపోతే వాళ్ళు ఎన్ష్యూర్ కలుపుకొని ప్రతిరోజు రాత్రి తాగలేదు, లేకపోతే వాళ్ళు వైటమిన్ టాబ్లెట్స్ ఏమీ వేసుకోలేదు. బట్ హియర్ ఇస్ అ మ్యాన్ సేయింగ్, ఆ రోజు మోషే నన్ను పంపినప్పుడు 40 ఏళ్ల క్రితం నాకు ఎంత బలం ఉందో ఈ రోజు కూడా నాకు అంతే బలం ఉంది. కాబట్టి ఆ కొండను నాకు ఇవ్వు అన్నాడు. ఆ కొండ అన్నాడా, ఈ కొండ అన్నాడా? చూడండి ఒకసారి, నాకు చూసి చెప్పండి. 12వ వచనం 2వ లైన్. కాబట్టి ఈ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు, హి సో స్పెసిఫిక్, చాలా స్పెసిఫిక్ గా నాకు ఈ కొండ దేవుడు వాగ్దానం చేశాడు. ఈ కొండనే నువ్వు నాకు ఇవ్వాలి. 45 ఏళ్ల క్రితం దేవుడు నాకు ఇచ్చిన మాట. యెహోషువ ఆ మాటలు వింటున్నప్పుడు కాలేబుకి ఎలా కనిపిస్తుంది తెలుసా? అవి నిన్న విన్నట్టే ఉన్నాయి. కాలేబుకి ఎలాగుందంటే ఆ వాగ్దానం నిన్నేనా దేవుడు చెప్పాడు నా చెవిలో అన్నట్టున్నాయి. ఇట్ ఈస్ సో ఫ్రెష్ ఇన్ హిస్ మైండ్. దేవుని మాటలు తన మనస్సులో ఎంతో తాజాగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాలి. 45 సంవత్సరాలు ఒక వ్యక్తి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏం చేసి ఉంటాడు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు మందిరంలో ఆలోచించాలి. 45 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటను నమ్మి మనసులో బుర్రలో పెట్టుకొని, దేవుడు 45 ఏళ్ల క్రితం చెప్పాడు అది జరుగుతుంది అని నమ్మి తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి తను ఏం చేస్తుంటాడు? తన దగ్గర బైబిల్ లేదే చదవడానికి. ఈ రోజు మనకి తెల్లారితే బైబిల్, మధ్యాహ్నం బైబిల్, రాత్రి బైబిల్. తన దగ్గర కాలేబు దగ్గర యూట్యూబ్ లేదు, పెట్టుకొని యూట్యూబ్ లో మెసేజ్లు అన్ని విని విశ్వాసంలో బూస్టప్ అవ్వడానికి. లేకపోతే ఆ రోజుల్లో ఈనాటి సాంకేతిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు అతనికి అందుబాటులో లేవు. కానీ అతను ఆ రోజు బయలుదేరినప్పుడు 40 ఏళ్ల క్రితం ఎంత విశ్వాసంతో ఉన్నాడో 80 ఏళ్ల రోజు వరకు కూడా అంతే విశ్వాసంతో ఉన్నాడు. ద క్వశ్చన్ ఈస్, ఒక వ్యక్తి 45 సంవత్సరాలు దేవుని మాటను నమ్మి ఆ విశ్వాసానికి అలాగా కట్టుబడి ఉండడం ఈజీ అనుకుంటున్నారా? మీరు ఈజీ అనుకుంటున్నారా? ఈ రోజు మన చేతిలో బైబిల్ ఉండే మనలో ఎవరికి విశ్వాసం లేదు. ఏదైనా బాధ వస్తే తెలుస్తుంది మీ విశ్వాసపు స్థాయి ఎంత ఉందో. ఏదైనా అనారోగ్యం వస్తే తెలుస్తుంది మీ విశ్వాసపు స్థాయి ఎంత ఉందో.
ఏదైనా కష్టం వస్తే తెలుస్తుంది నీ విశ్వాసపు స్థాయి ఎంత ఉందో. ఏదైనా భయంకరమైన ఎదురు దెబ్బ తగిలితే అప్పుడు తెలుస్తుంది నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో. ఈరోజు మనకు బైబిల్ ఉంది, మెసేజ్ల మీద మెసేజ్లు, పాస్టర్ల మీద పాస్టర్లు, స్పీకర్ల మీద స్పీకర్లు, బోల్డ్ అంత ఆధ్యాత్మిక సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఇప్పటికీ మన విశ్వాసం ఆవగింజ కూడా వచ్చిందంటే నాకు డౌటే. ఆవగింజ అంత విశ్వాసం ఉన్నా చాలు అన్నాడు. ఎవరన్నారు ఆ మాట? కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరిపోతున్నాడు. ఆ స్థాయి కూడా మనం వచ్చామని నేను అనుకోవట్లే. ఆవగించంత విశ్వాసపు స్థాయికి మన భక్తి వచ్చేసింది అని నేను అనుకోవట్లే. బట్ హియర్ ఇస్ అ మ్యాన్, బైబిల్ లేదు, వాక్యం లేదు, యూట్యూబ్ లేదు, ఏమీ లేదు, 40 సంవత్సరాలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అన్ని సుఖంగా వెళ్తుంటే కాదండి, 40 సంవత్సరాలు కూడా ఎలాంటివి ఎదుర్కొన్నాడో తెలుసా? గాఢ అంధకారపు దేశంలో ప్రయాణించాడు. ఒక్కసారి బైబిల్ అందరూ బైబిల్ తెరవాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఐ థింక్ ఇట్ ఇస్ జెర్మాయా. ఇర్మియా గ్రంథం బైబిల్ తెరవండి అమ్మా అందరూ. ఈ మాట మనం చదువుకోవాలి. పెన్లు పెన్సిల్ తో ఈ మాటలు అండర్లైన్ చేసుకోవాలి. ఈ మాటలు నన్ను ఎంత పొడుస్తాయో. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, జెర్మాయా చాప్టర్ 2 అండ్ వి షాల్ బి రీడింగ్ వర్స్ 6. 6వ వచనం నేను చదువుతాను. దయచేసి 6వ వచనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎలాంటి దారిలో వెళ్ళారో ప్రతి పదాన్ని చెవులున్న వారు వినండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో, అనగా నెంబర్ 1 ఎడారులు, గోతులు, అనావృష్టి, గాఢాంధకారము, ఎవ్వరును సంచారమైన నివాసమైన చెయ్యని దేశములో మిమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడున్నాడు అని జనులు అడుగుట లేదు. వావ్! ఎలాంటి ఆయన దారి ఎలాగుందో చూసారా? నేషనల్ హైవే మీద ఓ పక్క కేఎఫ్సి ఉంది, నేషనల్ హైవే మీద మరో పక్క డొమినోస్ ఉంది, అవతలకి వెళ్ళిన తర్వాత కాసేపు స్టార్ బక్స్ ఉంది, ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతే మరి మసాలా దోశ తినాలనిపిస్తే దోశ ఆంధ్ర అని ఒకటి ఉంది. ఇలాంటి దారిలో నడిపించలే. లుక్ ఎట్ దట్ వర్డ్స్. ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి, ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నడిచిన దారి, 40 సంవత్సరాల దారి ఎలాంటిదో తెలుసా? ఎడారుల్లో నడిచారు. ఎడారులు దాటెవరా అనుకుంటే నెక్స్ట్ వెంటనే ఏమొచ్చాయి తెలుసా? భయంకరమైన గోతులు వచ్చాయి. భయంకరమైన గోతులు. ఆ గోతులు గల దాటొచ్చారు. పోన్లేరా, గోతులు దాటేవరా బాబు, చాలా కష్టం రా ఈ ఎడారులు గోతులు దాటడం అని అనుకునేసరికి వాళ్ళు ప్రయాణిస్తున్న ప్రాంతం అంతా కూడా అనావృష్టి అని అనుకునేసరికి ఓరు బాబు ఇది దాటేవరా బాబు అనుకునేసరికి వెంటనే వాళ్ళు ఇంకా తేరుకోక ముందే చదవాలి. ఏముంది అక్కడ? గాఢాంధకారం వాళ్ళని ఎదుర్కొంది. ఓరు బాబు ఇన్ని దాటేవు, మళ్ళీ గాఢాంధకారం వచ్చిందేట్రా బాబు అనుకున్న కొంతసేపటికే దాన్ని ఏదో కష్టపడి దాటావనేసరికి ఒక్క సంచారమైనా, ఒక్క నివాసమైనా చెయ్యని దేశంలో స్ట్రీట్ లైట్లు లేవు, పక్కన ఉన్నటువంటి వీధిలో పంపులు లేవు, అక్కడ ఇక్కడ వాటర్ తాగడానికి, లేకపోతే ఎవరైనా అమ్మా కాస్త దాహం వేస్తుంది ఫ్రిడ్జ్ లోంచి ఒక బిస్లరీ బాటిల్ తల్లి అని అనడానికి ఏమీ లేవు. మనిషి సంచారము లేని ప్రాంతంలో దేవుడు కొన్ని లక్షల మందిని నడిపించాడు. యు సీ ద పాయింట్ దట్ ఐ యామ్ ట్రైయింగ్ టు మేక్. యెహోషువ, కాలేబులు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోవడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఒక సమస్య దాటితే ఇంకో సమస్య. గాఢాంధకారం దాటితే గోతులు వస్తున్నాయి. గోతులు గాఢాంధకారం దాటామంటే అనావృష్టి వస్తుంది. గోతులు, గాఢాంధకారం, అనావృష్టి ఇవన్నీ దాటేవరా బాబు అనుకుంటే మళ్ళీ ఏమొస్తుంది? ఎడారులు వస్తున్నాయి. ఇవన్నీ దాటేవరా అనుకుంటే పెట్ట మనిషి అక్కడ కూడా కనబడని నిర్జీవమైన ప్రాంతాల్లో దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఈ రోజు నా ప్రశ్న, అలాంటివన్నీ దాటుకుంటూ తన 45 సంవత్సరాలు తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయాసపడి ఉంటాడో. ఈజీ అనుకుంటున్నారా? డూ యూ థింక్ కీపింగ్ ఫెయిత్ ఈజ్ ఈజీ? అదోనీరామ్ జడ్సన్ గారు అమెరికా నుంచి బయలుదేరి ద ఫస్ట్ మిషనరీ బయలుదేరి నుంచి బర్మా వచ్చాడు సేవ చేయడానికి. బర్మా దేశం అడుగుపెట్టిన తర్వాత 1 కాదు 2 కాదు 12 సంవత్సరాలు పనిచేశాడు. ఒక్క వ్యక్తి కూడా రక్షణలోకి రాలే. 12 సంవత్సరాలు అదోనీరామ్ జడ్సన్ గారు బర్మా దేశంలో సేవ చేస్తూ, స్వార్థ ప్రకటిస్తూ, ప్రతి ప్రాంతంలో తిరుగుతూ ఆయన కష్టపడి సేవ చేస్తే 12 సంవత్సరాలైనా ఒక్కడు బాప్టిజం పుచ్చుకోలే. ఏంటయ్యా ఇలా జరుగుతుంది అని అదోనీరామ్
జడ్సన్ గారిని పంపించినటువంటి మిషనరీ సంస్థలు ఉత్తరాలు రాశారు. మిస్టర్ అడోనీరామ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? 12 సంవత్సరాలు అయ్యింది, మిషన్స్ ఎలా ఉన్నాయి, సేవ ఎలా ఉందంటే, నేనే అడోనీరామ్ జడ్సన్ ప్లేస్ లో ఉంటే ఏం రాదు తెలుసా? గాడిది గుడ్ లాగా ఉంది. అక్కడ అందరూ వినేవాళ్లే కానీ బ్యాప్టిజంకి వచ్చేవాళ్ళు లేరు, అసలు సంఘం లేదు, ఏ గుడ్డు లేదు అని నేను అందనేమో. కానీ అదోనీరామ్ జడ్సన్ ఏమని రాశాడు తెలుసా? వాట్ ఈస్ ద ఫ్యూచర్ అని వాళ్ళు అడిగితే, ద ఫ్యూచర్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గాడ్స్ ప్రామిసెస్ అని ఒక్క లైన్ రాశాడు ఆన్సర్. ద ఫ్యూచర్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దానాలు బట్టి భవిష్యత్తు చాలా అందంగా ఉంటది అన్నాడు. ఏంటయ్యా, ఏంటి అందంగా ఉంటది? 12 ఏళ్ళు కష్టపడ్డావు, ఒక వ్యక్తిని కూడా నువ్వు రక్షించలేకపోయావు, దేవుని సన్నిధికి తీసుకొని రాలేకపోయావు. నో 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 నో, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కరెక్ట్ అండి. 12 ఏళ్ళు కాదు, దానికి ఇంకో 12 ఏళ్ళు కలిసినా ఖచ్చితంగా నెరవేరుతాయండి. నీకు తెలుసా, అదోనీరామ్ జడ్సన్ ని జైల్లో పడేశారు. మీకు తెలుసా, అదోనీరామ్ జడ్సన్ ని కళ్ళెదురుగా అతని భార్యని కనీసం టచ్ చేయడానికి వీళ్ళకుండా చితకొట్టి ఆవిడ జైల్లో పడేశారు. బట్ శుభవార్త ఏంటంటే, ఆయన తర్జుమా మొదలు పెట్టాడు, అతని భార్య తర్జుమాని పూర్తి చేసింది. ఈ రోజు వాళ్ళందరూ బైబిల్ తెరిచినప్పుడు అదోనీరామ్ జడ్సన్ ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు. చాలా సంవత్సరాలు విశ్వాసానికి ఫలాలు కనబడినప్పుడు మనిషి విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైంది. ఎంతమంది ఒప్పుకుంటారు? విశ్వాసానికి ఫలాలు కనబడినప్పుడు ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. విశ్వాసానికి ప్రతిఫలం కనబడినప్పుడు ఇంకా నమ్మడం చాలా కష్టం. విశ్వాసానికి ప్రార్థనలకి జవాబులు కనబడినప్పుడు ఇంకా నమ్మడం కష్టం. ఒకవేళ అదోనీరామ్ జడ్సన్ 12 ఏళ్ళు కనిపెట్టడం కష్టం అనుకుంటే చెప్పాలి, కాలేబ్ ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? సంఘం అంతా మాట్లాడాలి. 1 కాదు, 2 కాదు, 45 ఏళ్ళు. He was just waiting for the right moment. 45 ఏళ్ళు he was waiting and waiting and waiting and waiting. 45 ఏళ్ళు ఎదురు చూస్తా గోతులు దాటుతున్నాడు, అదో కనమో. గాఢాంధకారం దాటుతున్నాడు, అదో కనమో. కానీ గోతులు, గాఢాంధకారాలు ఇలా ఒకదాని మీద ఒకటి తన మీద పడుతున్నా సరే, సాయంకాలం కూర్చొని ఈ ప్రయాణం నేను చేయగలనంటావా? నేను ఆ చివరి రోజు చూడగలనంటావా? దేవుడు నాకు ఇచ్చే ఆ దేశాన్ని నేను చూడగలనంటావా అని తన కూడా మనలాంటి మనిషే. కానీ ఎక్కడా కూడా ఆ అవిశ్వాసానికి, ఎక్కడా కూడా ఆ థాట్ కి రాలేదా అని అంటే వచ్చి ఉంటుందని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే తన కూడా మనలాంటి మనిషే. కానీ ఎన్ని అవిశ్వాసపు ఆలోచనలు వచ్చినా ఒక్క మాట పట్టుకున్నాడు. ఏంటి పట్టుకున్నాడో తెలుసా? ఆ రోజు దేవుడు నాకు ఏం చెప్పాడో దాన్ని చెప్పిన వాడు నెరవేర్చగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పద్దాక ప్రతి ఓరికి దేవుడు మాట్లాడేశాడు అనే మాటలు చాలా ఎక్కువ వింటున్నాం సమాజంలో. నేను అవి నేను అంతగా ఓటైన అలాంటి మాటలకి. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. దేవుడు మాట్లాడితే లేఖనం ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు గాని ఒక్కసారి మాట్లాడితే ఆ విషయంలో మళ్ళీ ఇంకా తిరుగు ఉండదు. దేవుడు గాని ఒక్కసారి మాట్లాడితే అవతలోడు చచ్చిపోతాడు, దేవుడు వాడిని చంపేస్తాడు. దేవుడు ఒకవేళ నాతో మాట్లాడాడు అని ఎవరైనా అనేవాళ్ళు, వినేవాళ్ళు ఉంటే యోబు గ్రంథంలో ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో తెరవండి. ఈ మాట నాకు చాలా ఇష్టం. దేవుడు ఎప్పుడైతే మాట్లాడతాడో ఈ కార్యం చెప్పే వ్యక్తి జీవితంలో జరుగుతుంది. And I want you to read this verse very, very carefully. యోబు గ్రంథం, just a second, I'm just turning my Bible. Yeah. ఈ మాటలు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ గుర్తించమని, గమనించమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం. లెట్స్ లుక్ ఎట్ వర్స్ 12. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఈ మాటలను ఎంత చంపేస్తుందో, ఎంత పొడుస్తుందో, ఎంత భయం కలిగిస్తుందో అందరం చూద్దాం. సంఘం అంతా, కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘం, లెట్స్ రీడ్ 1 2 3 స్టార్ట్. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితనే. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా?
దేవుని మాట నీ స్వ అభిప్రాయం కన్నా ఎక్కువ. ఆమేన్. దేవుని మాట నీ స్వ అభిప్రాయం కన్నా ఎక్కువ. ఆ రోజు నీలో వచ్చినప్పుడు, సార్ నా అభిప్రాయం కన్నా దేవుడి మాట చాలా విలువైంది సార్ అని నువ్వు చేసిన రోజు నీతో దేవుడు మాట్లాడాడంటే నమ్ముతారు. దేవుడి మాటే నా అభిప్రాయం అనుకుంటే దేవుడు మాట్లాడేటంటే ఎలాగవుతుంది? కాలేబు దేవుడు తనతో మాట్లాడాడు, దేవుడు తనకి వాగ్దానం చేశాడు, ఆ ప్రాంతాన్ని తనకి ఇస్తానని కాలేబు నమ్మాడు. కాబట్టి ఇంకా వేరే ఏ అభిప్రాయాల్ని పక్కన తన మనసులోకి వచ్చిన వాటన్నిటినీ పక్కన పెట్టేసి హీ ఈస్ జస్ట్ ఫోకసింగ్. 40 ఏళ్ళు ఆ మాటను పట్టుకొని వేలాడాడు. అంత ఈజీ కాదు. గోతులు దాటితే గాఢాంధకారాలు దాటితే అనావృష్టులు, అవి దాటామనుకుంటే భయంకరమైనటువంటి మనిషి సంచారం లేని ఎడారులు, ప్రాంతాలు, వీటన్నిటిని ఒకదాని తర్వాత దాటుకుంటూ నేను వెళ్ళగలనా ప్రభువా? ఎస్. నా స్వాభిప్రాయం చెప్తుంది నువ్వు చేయలేవని, నా స్వాభిప్రాయం చెప్తుంది నువ్వు చూడలేవని, నా స్వాభిప్రాయం చెప్తుంది అది జరగదు అని, నా స్వాభిప్రాయం చెప్తుంది నీ వల్ల కాదని, నా స్వాభిప్రాయం చెప్తుంది నువ్వు ఓడిపోతావని, నా స్వాభిప్రాయం చెప్తుంది నీ విశ్వాసం వేస్ట్ అని, నా స్వాభిప్రాయం చెప్తుంది నువ్వు ఇంతే అని. కానీ నా స్వాభిప్రాయం కన్నా, కమాన్ మాట్లాడే ఇప్పుడు చర్చిలో, నా స్వాభిప్రాయం కన్నా ఏది ముఖ్యం? నా దేవుని మాట ముఖ్యం. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? అండ్ నౌ కనబడుతుంది. ఏ కొండ గురించి అయితే దేవుడు మోషేతో చెప్పాడో ఆ కొండ ఇప్పుడు కనబడుతుంది. వచ్చాడంతే, కాలేబు వచ్చాడు, యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీకు గుర్తుందా ఆ రోజు యెహోషువ ఇలా మోషే ఇలా చెప్పాడు మనందరికి, కమాన్ ఇప్పుడు ఆ టైం వచ్చింది, నువ్వు నాకు ఆ కొండను కాదు ఈ కొండను ఇమ్ము. యెహోషువ గ్రంథం మనం 14వ అధ్యాయంలో ఉన్నాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. 40 ఏళ్ళు పైన విశ్వాసం కాపాడుకున్నవాడు ఇప్పుడు కోరుకునేది ఏంటో తెలుసా? తన శక్తికి మించిన సమస్యను కోరుకుంటున్నాడు. మీలో ఎవరైనా సమస్యను కోరుకుంటారా? అచ్చే. మీలో ఎవరైనా కష్టాన్ని కోరుకుంటారా? మనం ఎవరైనా అలాంటి వాళ్ళమేనా? కాదు. కష్టాన్ని కోరుకోవు, సమస్యని అంతకన్నా కోరుకోవు, మనకి అసాధ్యమైంది అసలు కోరుకోవు, మన శక్తికి మించిన బాధను కూడా మనం కోరుకోం. వి డోంట్ డిజైర్ ఇట్. అదొద్దు ప్రభువా, నా శక్తికి మించిన, నా సామర్థ్యానికి మించిన, నాకున్నటువంటి ఆలోచనకు మించిన అంటుంది ప్రభువా. వద్దు ప్రభువా, నాకు అదొద్దు నాయన అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడను 80 ఏళ్ల వయసులో ఈ సేయింగ్, ఈ కొండను నాకు ఇవ్వయ్యా. నీ వయసు ఎంత? నువ్వు కోరుకునేది ఏంటయ్యా? నువ్వు కోరుకునేదేవో పల్ల ప్రదేశం కోరుకో. నో, నేను కోరుకునేది పల్ల ప్రదేశాలు కాదు, నేను కోరుకునేది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు. అంటే నా వయసు పెరగొచ్చేమో, కానీ దేవుని వాగ్దానం మారలే. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? నా వయసు పెరగొచ్చు, కానీ దేవుని మనస్సు మారలే. నా వయసు పెరగొచ్చు, దేవుని వాగ్దానం మారలే. నా వయసు పెరగొచ్చు, దేవుని నిర్ణయం మారలే. నా వయసు పెరగొచ్చు, దేవుడు అనుకున్నది తన మనస్సును దేవుడు ఏం చేయలే, మార్చుకోలే. కాబట్టి దేవుడు తన మనస్సును మార్చుకున్నప్పుడు నాకేంటయ్యా ప్రాబ్లం? ఒకవేళ నేను బలహీనుడినైనా దేవుని వాగ్దానం నాకేమవుతుంది? నా లైఫ్ లో నెరవేరుతుంది. ఎవరైనా ఆమేన్ చెప్పగలరా మాటకి? ఒకవేళ నేను బలహీనుడినైనా దేవుడి వాగ్దానంలో ఉంది బలం. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. అపోజిట్ పౌలు వీళ్ళెవ్వరిని చూడలే. యెహోషువని చూడలేదు, అబ్రాహాముని చూడలేదు, సారాని చూడలేదు. వాళ్ళు ఎప్పుడో బతికారు, ఈయన ఎప్పుడో ఏదో కాలంలో ఈయన బతికారు. కానీ ఈయన మాట రాస్తాడు. ఏమని రాస్తాడు తెలుసా? మై ఫెయిత్ ఇస్ నాట్ ఇన్ గాడ్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ ప్రామిసెస్. నా విశ్వాసం కేవలం దేవునిలో మాత్రమే లేదు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగలిగే శక్తిలో ఉంది. దట్స్ సో పవర్ఫుల్. ఇంటికి వెళ్ళి చదవండి రోమాపత్రిక 4వ అధ్యాయం, తర్వాత ఇంటికి వెళ్ళి మీరు చదవండి, ఆ మాటలన్నీ అక్కడ మీకు కనబడతాయి. ఇప్పుడు యెహోషువ ఏమంటున్నాడంటే, ఈ కొండను నాకు ఇవ్వు. ఇంతకీ ఆ కొండ మీద ఎవరున్నారు తెలుసా? కోతులు లేవు. 12వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథంలో ఉన్నాం, 14వ అధ్యాయంలో ఉన్నాం, 12వ వచనంలో ఉన్నాం. ఏముంది ఆ మాట? ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అక్కడ ఎవరున్నారమ్మా? అనాకీయులను, ప్రాకారములు గల గొప్ప పట్టణములను,
అక్కడ ఉన్న సంగతి ఆ దినము నీకు వినబడి. వామ్మో, అక్కడ ఉన్నవారు సామాన్యులు కాదు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో తెలుసా? అనాకీయులు. బైబిల్లో వారందరూ కూడా ఈ మాటను గమనించాలి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 2వ వచనం. యు సీ, ఈ వచనం చదివితే మీకు అర్థమవుద్ది కాలేబు ఏం కోరుకుంటున్నాడో అర్థమవుద్ది. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 2వ వచనం. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలువగలరు అను మాట నువ్వు వింటివి కదా. ఆ రోజుల్లో ఉన్న నానుడేంటో తెలుసా? ఆ రోజుల్లో ఉన్న నానుడేంటో తెలుసా? ఆళ్ళ ముందు ఎవడు ఉండగలరా? ఒరే, అనాకీయులను ఎవడు తట్టుకోలేడురా, అనాకీలను ఎవరు ఓడించలేరురా, అనాకీలు చాలా శక్తిమంతులురా, ఒరే వాళ్ళతో పెట్టుకోవడం వేస్ట్ రా, వాళ్ళని జయించినాడే ప్రపంచంలో ఎవడో లేడురా అనేటువంటి మాటలు చక్కెరలు కొడుతున్నాయి ఆ రోజుల్లో. ఎవ్రీవన్ ఈజ్ అవేర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ అనాకైట్స్. అనాకీలకు ఉన్నటువంటి శక్తి, అనాకీలకు ఉన్న సామర్థ్యం, అనాకీలకు ఉన్నటువంటి ఉన్నత దేహాలు, అనాకీలకు ఉన్నటువంటి చాతుర్యం ఎవరికీ లేదు. ఇప్పుడు ఈయన 80 సంవత్సరాల వయసులో వెళ్ళి ఏమడుగుతున్నాడు? ఆ అనాకీలు నివసిస్తున్నా, గివ్ మీ దట్ హిల్, ఆ కొండను నాకు ఇవ్వయ్యా. అనాకీలు ఇక్కడే కదా ఉన్నారు, ఈ కొండని నాకు ఇవ్వయ్యా. యెహోషువ అనొచ్చు పక్క నుంచి, కాలేబు, ఆ రోజున్న పరిస్థితి వేరు, ఈ రోజున్న పరిస్థితి వేరు. నువ్వు అప్పుడేమో 120 కేజీస్ ఉన్నావు, ఇప్పుడేమో 60 కేజీసే ఉన్నావు. ఈ 60 కేజీస్ ఉన్న నువ్వు అంటే అలా లేదు బైబిల్లో అని చెప్తున్నాను. ఈ 60 కేజీస్ ఉన్న నువ్వు ఎలాగెళ్ళి యుద్ధం చేస్తావయ్యా అని అనలే. కానీ ఈయనేమంటున్నాడు, నా బీపీ కరెక్ట్గా ఉంది, నా షుగర్ లెవెల్ కరెక్ట్గా ఉంది, అసలు ఆ రోజు ఎంత బలం ఉందో ఈ రోజు కూడా నాకు అంతే బలం ఉంది, యుద్ధానికి వెళ్ళగలను, యుద్ధం నుంచి తిరిగి అదే బలంతో రాగలను. నౌ యు గివ్ మీ దిస్ మౌంటైన్. ఈ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో గమనించాల్సిన విషయం, విశ్వాసం ఉన్నవాడు వాగ్దాన నెరవేర్పు విషయంలో ఎక్కడ రాజీ పడ్డు. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? విశ్వాసం ఉన్నవాడు వాగ్దానం నెరవేర్పు విషయంలో ఎక్కడ చిన్న పిసర తక్కిన రాజీ పడ్డు. ఎందుకంటే అతని విశ్వాసం తన ఎదురుగా ఉన్న కొండకున్న బలం కంటే తన గుండెల్లో యేసు మీద, దేవుని మీద ఉన్న విశ్వాసపు బలం చాలా గొప్పదే. ఎవరైనా ఆమేన్ చెప్పగలరా? నీ ముందున్నటువంటి కొండకున్న బలం కంటే నీ గుండెల్లో దేవుడి మీద ఉన్న బలం గొప్పదే. నీ ముందున్న కొండ లాంటి మనుషులు, నీ చుట్టూ నీ ఎదుగుదలను అడ్డుకునేవారు, నీ మాటను అడ్డుకునేవారు, నీ ప్రయత్నాలను అడ్డుకునేవారు, నువ్వు పైకొస్తే తొక్కేద్దాం అనుకునేవారు, నీకు ఎలాగన్నా దొంగ దెబ్బ తిద్దాం అనుకునేవారు, వాళ్ళ బలం ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళని మించినటువంటి వాగ్దానం దేవుడిచ్చాడే. ఆ వాగ్దానం మీద నీ గుండె ఉన్నప్పుడు ఆ విశ్వాసపు బలము శత్రువుల బలం కన్నా చాలా గొప్పదే. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ జాషువా చాప్టర్ 14. లేకపోతే దేవుని వాగ్దానం ఎంత గొప్పదండి. ఒక్కడు 1000 మందిని తరుగుతాడా? ఇద్దరు 10,000 మంది అవుతారా? సాధ్యమేనా అది? ఒక్కడు 1000 మందిని జరుగుతాడట, ఇద్దరు కలిసి 10,000 మంది అవుతారట. అది ఎవరి వల్ల జరుగుతుందట? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఒకసారి అందరూ బైబిల్ తెరుద్దాం. ఈ రోజు రెఫరెన్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి, పెన్లో పెన్సిల్తో అండర్లైన్ చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. మీరు ఇవే మాటలు మీ ప్రార్థనా జీవితంలో చదువుతున్న వచనాలని మీ ప్రార్థనా జీవితంలో పెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. 32వ అధ్యాయం 30వ వచనం. 1 2 3 స్టార్ట్. యెహోవా వారిని అప్పగిప్పని ఎడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలుదురు. దేవునికి స్తోత్రం చెప్తావా? దేవుడు నీ చేతికి అధికారం ఇవ్వకపోతే నువ్వు ఒక్కడవే 1000 మందిని ఎలా తరుగుతావు? దేవుడు నీ పక్షంగా నిలబడకపోతే ఇద్దరు కలిసి 10,000 మందిని ఎలా తరుగుతారు? అంటే దాని అర్థం నువ్వు కత్తి తిప్పడంలో లేదు నీ బలం, నీ యొక్క చాతుర్యంలో లేదు నీ బలం, నీ సబ్జెక్ట్ లో లేదు నీ బలం. దేవుడు పైనుంచి కంట్రోల్ చేస్తున్నాడు. దేవుడు పైనుంచి అంతటినీ నీకు అనుకూలంగా చేస్తున్నాడు. దేవుడు పైనుండి నువ్వు ఒక్కడు నిలబడితే 1000 మంది పారిపోయేలాగా దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటని రివర్స్ లో చెప్పుకుంటే, ఒకవేళ నువ్వు దేవునికి పాపం
పాపం చేసినప్పుడు, నువ్వు దేవుని దృష్టిలో తప్పు చేసినప్పుడు, అప్పుడు దేవుడు ఎవరికి అధికారం ఇస్తాడు? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి. శత్రువుకు దేవుడు అధికారం ఇస్తాడు. ఇప్పుడు ఆడు లెగుస్తాడు. మిజ్జానీయులు, అమోరీయులు, హిత్తీలు వాళ్ళు ఒక్కరు రాగానే 10,000 మంది ఇశ్రాయేలు కూడా ఏమవుతారు? ముందు మాట్లాడలే, ఏమవుతారు? ఓడిపోతారు. అదేంటి ప్రభువా, నేను నమ్మినప్పుడు మేము ఒక్కరు వెళ్తే 1000 మందిని తరిమేశావు, ఈరోజు ఆడొక్కడు వస్తే మమ్మల్ని 10,000 మంది తరిమేస్తున్నావు. ఎస్, నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు. నువ్వు పాపం చేసావు కనుక శత్రువుకి నేనేమిచ్చాను? అధికారం ఇచ్చాను. శత్రువు ఇప్పుడు నిన్ను జరుగుతున్నాడు, నువ్వు పారిపోతున్నావు. కానీ నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు నా దగ్గర క్షమాపణ తీసుకొని, నువ్వు నా దగ్గర తప్పు అయిపోయింది ప్రభు అని వచ్చి నా దగ్గర నీ జీవితాన్ని సరిదిద్దుకుంటే మళ్ళీ నేను నిన్ను నిలబెడతాను, మళ్ళీ నేను నీకు శక్తిని ఇస్తాను. మళ్ళీ నువ్వు ఒక్కడవే, నువ్వు మళ్ళీ 1000 మందిని కూడా తరవగలవు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? బైబిల్లో నాకు ఇష్టమైన మాట ఆ తర్వాత వచ్చిందనే ఉంది. ఎవరు మూసారు కనుక బైబిల్ని మూసేయొద్దు. ద్వితీయోపదేశ ఖండంలో ఉన్నాం, 32వ అధ్యాయంలో ఉన్నాం. ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్స్. ఈ వచనాన్ని ఎవరు ఎన్నడూ ఎప్పుడు మర్చిపోవడానికి వీల్లేదు. ఐ లవ్ దిస్ వర్స్. 31వ వచనం, వారి ఆశ్రయ దుర్గము. ఆ నెక్స్ట్ మాట, ఇందుకు మన శత్రువులే. వావ్, అండర్లైన్ దట్ వర్స్. మన శత్రువులే తీర్పర్లు. తీర్పు ఎక్కడి నుంచో రాదు. కొన్నిసార్లు మనం సరిదిద్దడానికి శత్రువులే తీర్పర్లు. కొన్నిసార్లు మనం సరైన ట్రాక్ లో పెట్టడానికి శత్రువులే తీర్పర్లు. కొన్నిసార్లు మనం దేవునికి చిక్కకుండా లోకంలో నడుస్తుంటే శత్రువులే వచ్చి దవడా పగలు కొడతారు. శత్రువులే. ఆ విశ్వాసం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి లొంగిపోతాడో మళ్ళీ ఆ శత్రువుని జయించే శక్తి కూడా ఎవరిస్తాడు? ఈ విశ్వాసకి దేవుడే ఇస్తాడు. ఇవన్నీ అర్థం చేసుకున్న కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఈ కొండను నాకివ్వయ్యా. ఇక్కడ అనాకీలు ఉండొచ్చు, అనాకీల తాత ఉండొచ్చు, వాళ్ళ తాత ఉండొచ్చు, అనాకీల కన్నా ఇంకా గొప్ప వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఉన్నత దేవులై ఉండొచ్చు. కానీ వాళ్ళ బలం కన్నా నా దేవుడికి ఉన్న వాగ్దాన బలం చాలా గొప్పదే. దాని మీద నాకున్న నమ్మకం గొప్పదే. గనుక నేను ఆయన్ని నమ్మి వెళ్తున్నా. ఈ శత్రువులను తరిమే హక్కు ఇప్పుడు నాకు దయచేయి. హీఈస్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ బియాండ్ హిస్ ఏజ్ అండ్ బియాండ్ హిస్ స్ట్రెంగ్త్. తన బలానికి మించింది, తన శక్తికి మించింది, తన వయసుకు మించింది. భూమి మీద కాలేబు అడుగుతుంటే పైనుంచి దేవుడు ఎంత ఆనందపడి ఉంటాడో. ఓరే కాలేబు, ఎంత విశ్వాసం పెట్టుకున్నావురా నా మీద, నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నావురా నా మీద. 45 ఏళ్ల క్రితం నేను చెప్పిన మాట నువ్వు గుర్తు పెట్టుకొని ఇప్పుడు దాన్ని నెరవేర్పు అడుగుతున్నావంటే నువ్వు నన్ను ఎంత నమ్మేవురా. ఈ 45 ఏళ్ళు గోతులు దాటావు కానీ నీ విశ్వాసం పోలే. ఈ 45 ఏళ్ళు గాఢాంధకారం దాటావు కానీ నీ నమ్మకం పోలే. ఈ 45 ఏళ్ళు అనావృష్టిని దాటావు కానీ నీ నమ్మకం నమ్మే పోలే. ఈ 45 ఏళ్ళు శత్రువులను చూసావు కానీ నా మీద నీ నమ్మకం పోలే. ఈ 45 ఏళ్ళు పిట్ట మనిషి కనబడిన ఊర్లోనే ఎడారిలోనే నడిపించా, అయినా నా మీద నీకు నమ్మకం పోలే. థ్యాంక్ గాడ్ దట్ యు హావ్ కెప్ట్ యువర్ ఫెయిత్. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న సందేశం అదే, కొండను కోరుకున్న విశ్వాసం. కొండను కోరుకున్నాడు. బైబిల్లో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ కొత్త నిబంధనలో అపోజిట్ పౌలు గారు. సార్ 30 సార్లు 40 తక్కువ కొరడా దెబ్బలు, 1 తక్కువ కొరడా దెబ్బలు 5 సార్లు నా వీపుని చెదగొట్టేశారు. సార్ నేను ఎక్కిన ఓడల్లో బద్దలైపోయేదండి బాబు. ఆ ఓడ బద్దలైపోయిన తుఫాన్లో చిక్కునేవాడండి. సార్ నన్ను ఎన్నిసార్లు ముఖం మీద ఉమ్మేశారో మీకు తెలియదండి. సార్ నాకు ఎన్నిసార్లు యూదులు ఆపదలు కలిగించారో మీకు తెలియదండి బాబు. కానీ ఆ ఆపదల్లోనూ, ఆ అవమానాల్లోనూ, ఆ ముఖం మీద ఉమ్మేసిన రోజుల్లోనూ, నా మీద కొరడా దెబ్బలు కొట్టిన రోజుల్లోనూ, నన్ను లాగి చెంప మీద కొట్టిన రోజుల్లోనూ, శత్రువుల వల్ల ఆపదలు, స్నేహితుల వల్ల ఆపదలు, అందరి వల్ల ఆపదలు ఎదుర్కొన్నాను. కానీ నేను చచ్చిపోయేటప్పుడు నా సమాధి మీద ఒకటి రాసుకుంటున్నాను, సార్, నా పోరాటము, నా విశ్వాసమును, కమాన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, కాపాడుకొంటిని. వావ్! ఏటమ్మా, దైవ కుమారుడిని నువ్వు కంటావా? దైవ కుమారుడు పుడతాడని దేవదూత చెప్పిందా? మరి చెప్పిన దేవదూతకు ఒక ఇల్లు ఇవ్వడం చేత కాదు. దైవ కుమారుని కంటామని దేవదూత చెప్పింది అంటున్నావు కదా, ఒక ఇల్లు ఇవ్వలేకపోయింది ఏంటి ఆ దేవదూత?
ఎల్లమ్మా కబుర్లు చెప్పేవి కానీ పెద్ద కబుర్లు. దేవదూతట చెప్పిందట, ఈవిడట దైవ కుమారునికి అంటదట, ఆయన పుట్టబోవు శిశువు సర్వోన్నతం దేవుని కుమారుడట. తలబోటు లేదు ఇక్కడ. ఎంతమందికి అర్థమవుతున్నాయి నా మాటలు? యోసేపు స్థలం దొరికిందా? లేదే మరియా. ఆయన ఏమో పక్కన ఇంకో వీధిలోకి వెళ్ళమంటున్నాడు. అక్కడ ఉందట ఒక సత్రం ఉందట, అక్కడ ట్రై చేయమంటున్నాడు. అక్కడ పరిగెట్టాడు, లేదు ఖాళీలు లేవయ్యా. ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రై చేయి, అవతల వీధిలో ఉంది సత్రం, అక్కడికి వెళ్ళి ట్రై చేయి. అక్కడ పరిగెట్టాడు. సార్ 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 ఏమైనా స్థలం ఉందా? మేము ప్రజాసంఖ్యలో పేరు రాయించుకోవడానికి వచ్చాం. లేదు. అవతల వీధులు ఇంకోటి ఉంది, అక్కడ ట్రై చేయండి, అక్కడ ఏమైనా ఖాళీలు ఉన్నాయేమో. అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు ఇంకా మెట్లు ఎక్కక ముందే పైన బోర్డు పెట్టారు. చెప్పండి, ఇంగ్లీష్లో పెడుతుంటారు బోర్డులు. మాట్లాడరు ఏంటండి? నో బోర్డు పెట్టారు. ఏమ్మా దైవ కుమారుడు పుడుతున్నాడా? విశ్వాసం కాపాడుకోవడం ఎంత కష్టమో తెలుసా? చాలా కష్టం, చాలా కష్టం. ఏటమ్మా యేసుప్రభు వచ్చేస్తున్నాడు, రండి రండి రండి, పేదన కూటం ఉందని అందరినీ పిలిచేసి కొత్తిమీర పచ్చడి దోసకాయ పచ్చడిలు చేసి అందరికి భోజనాలు పెట్టి ఓ తెగాలిసిపోయేవారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఆ కుర్రోడు తెగ చంపేశారమ్మా. యేసుప్రభు రావడం కాదు కానీ ఆడే బజార్లకి వెళ్ళి అన్ని మోసుకొచ్చేవాడు. పాపం చచ్చిపోయాడు. అంటే వచ్చాడా మీ దేవుడు? ఏంటి రాలేదా? కబురు ఎట్లా పేరేటి? ఏంటో దేవుడు నమ్ముకున్నాం, యేసుబాబు అన్నారు. కనీసం చచ్చిపోతే కూడా రాలేదేట మీ దేవుడు. ఉన్న ఒక్క మగదికి కూడా పోయింది. అందుకేనే దేవుడు లేడు. ఫిల్ ఇన్ ది బ్లాంక్ బాగా చెప్పారు మీరు. ఎంత కష్టమో తెలుసా? ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? మార్తా, మరియా. వీళ్ళందరూ ఈ పక్కన స్త్రీల సమాజం ఎసిగించేస్తుంటే ఎక్కుతుంది. మరియా ఇంకా కోపం వచ్చేస్తుంది. వెళ్ళి చూడు, రోడ్డు మీద వస్తున్నాడు చూడు, వీధిలోకి వెళ్ళి చూడు, రాట్లే. ఇంకొంచెం బయటికి వెళ్ళి చూడు, రాట్లే. ఇంకెందుకు, సమాధి కార్యక్రమం అయిపోయింది, అందరూ వచ్చారు, చెనక్కాయలు చెగుడీలు తినేశారు, అందరూ వెళ్ళిపోయారు. 4 రోజులు అయిపోయారు. అప్పుడు వచ్చాడు ఆయన. ఎక్కడ పెట్టారు మరియా అని. నాకు ఆ సీన్ ఎప్పుడు నవ్వు వస్తుంది. ఇట్స్ సో ఫనీ. ఎంత కష్టమో తెలుసా విశ్వాసాన్ని కాపాడుకోవడం. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడే అన్ని మాటలు వాళ్ళు ఎదుర్కొంటే, యేసయ్యను కళ్ళారా చూసిన పౌలు గారే అన్ని శ్రమలు ఎదుర్కొంటే, హియర్ ఇస్ అ మ్యాన్ 45 years ఉరుములు చూశాడు, మెరుపులు చూశాడు, పరలోకం నుండి దిగొచ్చిన దేవుని శక్తిని చూశాడు, మండుచున్న పొద గురించి మోషే దగ్గర విన్నాడు, తెలుసుకున్నాడు. ఇవన్నీ చూసిన ఆయన 45 ఏళ్ల క్రితం దేవుడు చెప్పిన దాన్ని 40 ఏళ్ళు గుండెల్లో పెట్టుకొని నమ్మాడు. ఇట్స్ నాట్ ఈజీ. కొండను కోరుకున్న విశ్వాసం. ఇవ్వయ్యా ఇప్పుడు ఆ కొండకున్న బలం కంటే నా దేవుని వాగ్దానంలో ఉన్న బలం చాలా గొప్పది. ఈ కొండకున్న శక్తి కంటే కొండ మీద ఉన్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళ దగ్గర ఉన్న బాణాల కంటే కొండ మీద ఉన్న వాళ్ళు ఉన్నారే, ఆ శత్రువు దగ్గర ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యం కంటే నేను నమ్ముకున్న నా దేవుడి వాగ్దానం కొన్న బలము చాలా గొప్పది. ఆ రోజు ఇంకొంచెం లోతుల్లోకి వెళ్దాం. ఈ సందేశంలో జాగ్రత్త వినాలి. ఆ రోజు ప్రజలందరూ కూడా మొత్తం 12 మంది వెళ్ళారు వేగు చూడడానికి. ప్రజలందరూ వెళ్ళి ఇద్దరే అనుకూలమైన సమాచారం చెప్పారు. ఇందాక నేను ప్రస్తావించాను. మిగిలిన 10 మంది ఏమన్నారు తెలుసా? మనం వెళ్ళలేము ఆ దేశానికి, మన వల్ల కాదు, అక్కడ చాలా మంది ఉన్నారు, మనం గెలలేము అన్నప్పుడు వీళ్ళిద్దరూ 2 people ఆర్ మైనారిటీ, 10 people ఆర్ చెప్పాలి 10 people ఆర్ మెజారిటీ. మనిషికున్న మహా గొప్ప స్వభావం ఏంటంటే, మనిషి ఎప్పుడు మైనారిటీలో సేఫ్ గా ఫీల్ అవడం. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? మనిషి ఎప్పుడు మైనారిటీలో సేఫ్ గా ఫీల్ అవడం. మనిషి ఎప్పుడు ఎక్కడ ఫీల్ అవుతాడు సేఫ్ గా? మెజారిటీలో సేఫ్ గా ఫీల్ అవుతాడు. నేను ఫీజు కట్టినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను. టైంకి ఫీజు కట్టలే. బైబిల్ కాలేజ్లో బైబిల్ గురించి చెప్తారు, కానీ ఫీజు కట్టకపోతే బయటికి పంపించేస్తారు. ప్రేమ, దయ, జాలి, కనికరం ఫీజు కడితేనే ఉంటాయి, కట్టకపోతే ఉండవు. సో బయటకు వచ్చిన తర్వాత క్లాస్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాక మైనారిటీగా బయటకు వెళ్ళాను. చెట్టుకి వెళ్ళాక కిందకి చూశాక చాలా నవ్వు వచ్చింది. ఎందుకంటే మనలాంటి బాధితులు చాలా మంది అక్కడ ఉన్నారు. అప్పుడు అనిపించింది, మనం మెజారిటీలో ఉన్నాంలే, 30 మంది కట్టలేదు. నువ్వు కట్టలేదా? నేను కట్టలేదు. ఇప్పుడు మనసు ఎంతో సాటిస్ఫాక్షన్గా ఉంది. జెనెటిక్ గా మనం అందరం అలాంటి వాళ్ళమే.
జెనెటిక్ గా మనిషి స్వభావమే అంత. మనలాంటి బాధలు ఇంకోటి ఉంటే మనం తృప్తి అయిపోతాం. ఆడు అలాగే పడ్డాడులే, మీరు గెలవలేదు కదా, మాకు డిపాజిట్ రాలేదు, మేము గెలవలేదు. సాటిస్ఫై అయిపోతాం కాదా? అబ్సల్యూట్లీ రైట్, మనం అలాగే చేస్తాం. బట్ ద పాయింట్ ఇస్, ఓకే, బట్ ద పాయింట్ ఇస్ వాట్ వి సీ హియర్ ఇస్, ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే హి ఇస్ సో స్ట్రాంగ్ టు రిమైన్ ఇన్ మైనారిటీ. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. తను మైనారిటీలో ఉన్న మెజారిటీ అవ్వదు అని చెప్పిన ఆ మైనారిటీలో కూడా నో 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 నో, మీరందరూ అవ్వదని చెప్పిన నా దేవుని బట్ట అది జరుగుతుంది అని నమ్మిన వాడు, దేవుని నామములో బలపరచబడ్డవాడు కాలేబు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? ట్రస్ట్ గాడ్ ఇన్ యువర్ మైనారిటీ పొజిషన్. నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి నమ్ము. ఒకవేళ నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే నమ్ముకున్నావేమో పర్వాలేదు, ట్రస్ట్ గాడ్ ఇన్ యువర్ మైనారిటీ స్టేటస్. ఒకవేళ నీ కుటుంబంలో, సార్ నేను ఒక్కడనే యేసుప్రభు నమ్ముకున్నానండి, ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్ముకోలేదండి బాబు, నేను మైనారిటీ రండి మా ఫ్యామిలీలో, నో ప్రాబ్లం. నువ్వు మైనారిటీ ఉన్న నిన్ను ఆ ఇంట్లో విత్తనంగా దేవుడు వాడుకొని చాలా త్వరలోనే మెజారిటీగా దేవుడు చేయగలడు. అది 20 ఏళ్ళు పట్టచ్చు, 25 ఏళ్ళు పట్టచ్చు, లేక కాలేబులాగా కమాన్ ఇప్పుడు చెప్పాలి మీరు ఎన్ని ఏళ్ళు, 40 ఏళ్ళు పట్టచ్చు. బట్ ట్రస్ట్ బీయింగ్ ఇన్ మైనారిటీ. ఎప్పుడు మర్చిపోద్ది ఈ మాట. ఏంటి సార్ అందరూ తీసుకుంటున్నారు మా ఆఫీసులో మంచం కింద నుంచి బల్ల కింద నుంచి, అంతమంది తీసుకుంటున్నప్పుడు మరి మేమెందుకు తీసుకోకూడదు? నో, వాళ్ళు మెజారిటీలో ఉన్నారు, మెజారిటీ వాళ్ళు చేసే పని నేను కూడా చేద్దామని అనుకుంటున్నావు, కానీ మైనారిటీలో నీకున్న అందరూ తీసుకొని నేను తీసుకోనండి బాబు, నేను దేవుని బట్టి నేను ఇలాగే ఉంటారు అనుకున్న దాంట్లో ఉన్న శక్తి మెజారిటీలో కొట్టుకుపోతే నీకు ఉండదు. ఎవరైనా ఆమెన్ చెప్తారా మాటకి? కాలేబు ఆ రోజు మైనారిటీగానే మిగిలిపోయాడు. అందుకే కాలేబు ఈ రోజు దేవుని శక్తితో ఇవ్వండి అయ్యా, దేన్ని ఇవ్వండి? ఈ కొండను నాకు ఇవ్వండి, నేను మార్చుకోను, నేను స్థలాన్ని మార్చను, దేవుడు ఇదే ఇస్తానన్నాడు, దేవుడు తప్పకుండా ఇది నాకు ఇస్తాడు. కొండను కోరుకున్న విశ్వాసం. ఇకపోతే ఈ ప్రసంగంలో మూడొక అంశంలోకి నేను వెళ్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఆ మూడో అంశం, ఆ రోజు అందరూ వేగుల వారు రకరకాల మెసేజ్లు తీసుకొచ్చినప్పుడు, చాలా జాగ్రత్త వినండి పాయింట్, రకరకాల మెసేజ్లు తీసుకొచ్చినప్పుడు 10 మంది ఏమన్నారంటే మన వల్ల కాదు ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవడం అన్నారు. కానీ ఇద్దరే, యెహోషువ కాలేబులే మన వల్ల అవుతుంది అన్నారు. కానీ ఇద్దరు 10 మంది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటను బట్టి దేవుడు 40 ఏళ్ళు వాళ్ళ అరణ్యంలో నడిపించారు. మొన్న ఎప్పుడో ఒక నెల క్రితం 2 నెలల క్రితం ఎవరు అడిగారు నన్ను, అయితే వైజాగ్లోనే ఎక్కడ అడిగారు, ఏమండి ఎంత కష్టం అండి దేవుడు 40 ఏళ్ళు నడిపిస్తాడా? ఏటండి దేవుడు 40 ఏళ్ళు నడిపిస్తే ఎవడండి ఊరుకుంటాడు అని అడిగారు నన్ను. 40 ఏళ్ళు దేవుడు నడిపించాలని అనుకోలేదు, 40 ఏళ్ళు దేవుడు నడిపించేలాగా ప్రజలు చేశారు. ఎందుకంటే ప్రజల అపనమ్మకమే దేవుడు 40 ఏళ్ళు నడిపించేలాగా చేసింది. ప్రజలు వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటే దేవుడు వాళ్ళని 40 ఏళ్ళ అరణ్యంలో నడిపించేలాగా చేసింది. ఇప్పుడు కాలేబు ఏమనొచ్చో తెలుసా? యాదవల్లారా, మీ వల్ల నేను 40 ఏళ్ళు మీతో నడాల్సి వస్తుంది, నాకున్న విశ్వాసం బట్టి నేను త్వరగానే వెళ్ళిపోదును, కానీ మీరు చేసిన అపనమ్మక మాటలు బట్టి నేను మీతో ఉండిపోవాల్సి వచ్చింది, నేను ఈ ముందే వెళ్ళిపోదును నేను అని అనలే. శిక్షను మెజారిటీ తిరుగుబాటులో వాళ్ళు ఏ మాటలైతే మాట్లాడారో, దేవుడు ఏ శిక్ష ఇచ్చాడో, మైనారిటీలో ఉన్న తిన కూడా ఆ శిక్షను ఏం చేశాడు? సమానంగా భరించాడు. తినలో విశ్వాసం లేదా? ఉంది. తినలో దేవుని మీద నమ్మకం లేదా? ఉంది. 40 ఏళ్ళు అరణ్యంలో అనవసరంగా నడిచాడు. ఎవరు బట్టి? తన అపనమ్మకం బట్టి కాదు, తనతో ఉన్న వాళ్ళ అపనమ్మకం బట్టి. ఈ రోజు ఈ వర్తమానం ఎవరి కోసం, ఈ మాట ఎవరి కోసం? ఇంట్లో అమ్మ నాన్న కూతురు కొడుకు అందరూ ఉంటారు. అందులో ఏ ఒక్కరో ఎవరెవరి విశ్వాసాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలియదు, తెలుసా? ఒక స్లాబ్ కింద ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళో పక్కోడికే తెలియదు. కానీ కొన్నిసార్లు నీతో పాటు నీ ఇంట్లో ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసపు లోపానికి వచ్చే శిక్ష నువ్వు కూడా ఏం చేస్తావు? భరిస్తావు. ఎంతమందికి అర్థమైంది నా పాయింట్? మైనారిటీలో ఉన్న కాలేబు
ఎస్, దేవుడు చేయగలడు, మనం వెళ్ళిపోతామని అన్నాడు. కానీ మెజారిటీ ఏమన్నారంటే నో అన్నారు. దేవుడు ఆ మెజారిటీ చెప్పిన మాటకి 40 ఏళ్ళు శిక్ష అందరికీ వేశాడు. ప్రభు, నన్నెందుకు వాళ్ళతో కలిపావు, నన్ను తీసుకోవచ్చు కదా. నో 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 నో, నువ్వు కూడా వాళ్ళతో నడరా 40 ఏళ్ళు. ఇది అన్యాయం ప్రభు. కొన్నిసార్లు నీ ఇంట్లో నీతో ఉన్న వాళ్ళలో ఉన్న విశ్వాసపు లోపం, ఇట్ కుడ్ బి యువర్ స్పౌస్, ఇట్ కుడ్ బి యువర్ చిల్డ్రన్, ఇట్ కుడ్ బి ఎనీవన్, యువర్ రిలేటివ్, ఎవరో ఒకరు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నీకున్నంత విశ్వాసం వాళ్ళు లేనప్పుడు కార్యాలు ఏమవుతాయి తెలుసా? ఆలస్యం ఆలస్యం అవుతాయి. దేవుడు వాళ్ళని కూడా విశ్వాసంలో నిలబెట్టేదాకా నిన్ను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంటే పల్లెటూరులో ప్లాట్ఫామ్ మీద ప్యాసింజర్ ట్రైన్లు ఆపేస్తారు. ఎవరికైనా తెలుసా మీకు ఆ సంగతి? శనక్కాయలు, వేడి వేడి శనక్కాయలు. తెల్లారు 6 నుంచి రాత్రి 7 దాకా ఆవిడ వేడి వేడి శనక్కాయలు ఎలాగంతో తెలియదు, ఎప్పుడో చల్లగా అయిపోయి ఉంటాయి. కానీ ఆవిడ అదే స్లోగన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, వేడి వేడి శనక్కాయలు అమ్ముతానే ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ మీద. పక్క నుంచి సూపర్ ఫాస్ట్లు అన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. నా చిన్నప్పుడు ఇలాంటి అనుభవాలు చాలా ఉండేవి. మా తాతయ్య ఊరు వెళ్తే మళ్ళీ ఇంక అడిగేవాడు ఎవడు లేడు, ఎగరెచ్చిపోయేవాడు. నేను కొట్టరు కదా, ఇంటికి వస్తే వీప్చత కూడా వేస్తారు. తాతయ్య ఊర్లో ఎవరేమన్నారు. సో రకరకాల విన్యాసాలన్నీ, సెలవులన్నీ చేసి, పండగల కార్యక్రమాలు అన్నీ చేసి, లాస్ట్లో బాధ, చాలా బాధగా ఉండేది. రిక్షా వచ్చేస్తుంటే వైజాగ్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ అనేసరికి ఎంత దుఃఖం వచ్చేసేదో చెప్పలేం. 2 దుఃఖాలు. ఒకటి వైజాగ్ వెళ్ళిపోతున్నామని, ఇంకో దుఃఖం పరీక్ష మార్కులు ఇస్తారండి స్కూల్లో. ఈ 2 దుఃఖాలు నా గుండెను, పశ్చాత్తాపం అంటే ఆ రోజుల్లో తెలిసింది కాదు కానీ గుండె మిక్కిలి ఏం చెప్పను నేను, అలా అయిపోయేది. రిక్షా వచ్చింది, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రిక్షావాడు వచ్చేవాడు, మా తాతగారు ప్రార్థన మొదలు పెట్టేవారు. మా మమ్మీ, మా డాడీ, మేము అందరం లేచి నిలబడితే ఆయన ప్రార్థన మొదలు పెట్టేవారు. ప్రార్థన స్టార్ట్ చేసేవారు. కొండల తొట్టు నాకు కన్నులు ఎత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ప్రార్థన స్టార్ట్ అయ్యేది. మన పిల్లలం కదా, కళ్ళు ఇప్పేసి చూసేవాళ్ళు. ఒక 5 నిమిషాలకి రిక్షావాడు గోడకి ఎలా జారబడేవాడు. ప్రార్థన ఇంకా అవలే, ఓ పావు గంటకి కూర్చునిపోయేవాడు. ఇలా కూర్చునిపోయేవాడు. ఇంకో పావు గంటకి కాళ్ళు చాపుకొని, ఎందుకంటే ప్రార్థన అవ్వట్లే. చివరికి ప్రార్థన అంతా అయిపోయాక ఆమెను అన్నాక, పాపగారు ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుందండి, నెక్స్ట్ బండికి వెళ్దామండి. ట్రైన్ ఏమైపోయింది? ఈ రోజుల్లో అంత పెద్ద ప్రార్థన చేస్తే మరి కష్టమే. చేసేవాళ్ళు కూడా లేరులేండి. చర్చిలో చేసేవాళ్ళు ఎక్కువసేపు ఉన్నారు, ఇంటి దగ్గర అంతసేపు చేస్తారు లేదో నాకు తెలియదు. కానీ వాళ్ళకి ఆ రోజు ఉన్న విశ్వాసం చాలా గొప్పది, చాలా గొప్పది. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసా? ఐఎమ్ కమింగ్ టు ఎ పాయింట్ కాల్డ్ నెక్స్ట్ జనరేషన్. అందరూ ఒకసారి చెప్పండి, నెక్స్ట్ జనరేషన్. కొంచెం గట్టిగా, నెక్స్ట్ జనరేషన్. నీ ఇంటిలో ఉన్నవారు అందరి విశ్వాసం సమానంగా లేకపోతే నువ్వెలాగా వాళ్ళు విశ్వాసం పెరిగేదాకా నువ్వు భరిస్తా, ఓరుస్తా, జిడ్డులాగా వాళ్ళని సహిస్తా ఉండాలో, అందరూ ఒకేసారి సమానమైన విశ్వాసం స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పోరాటం ఉందే, అనాకీలతో కాలేబు చేసిన పోరాటం. మనం అనుకోవచ్చు తన వాగ్దానం నెరవేర్పు కొరకు చేస్తున్నాడని, కానీ దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? ఇది నీ వాగ్దానం నెరవేర్పు కొరకు చేయట్లే, నీ తర్వాత తరాన్ని గెలిపించడానికి చేస్తున్నావు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇట్ ఈస్ నాట్ ఏ వార్ ఫర్ యూ. ఇది నువ్వు గెలిచే యుద్ధం మాత్రమే కాదు, నీ తర్వాత తరానికి భద్రతనిచ్చే గొప్ప యుద్ధం. ఎవరైనా ఆమేన్ చెప్పండి ఆ మాటకి. ఎందుకంటే ఈరోజు మనం చదివిన లేఖన భాగంలో లాస్ట్ మాట యెహోషువ గ్రంథంలో ఎప్పుడు వాడని మాట. ఏంటి ఆ లాస్ట్ మాట? 14వ అధ్యాయం లాస్ట్ వచనం. 14వ అధ్యాయం లాస్ట్ వచనం. కంటోన్మెంట్ చర్చిలో ఉన్న వాళ్ళందరూ చదవాలి. 14వ అధ్యాయం లాస్ట్ వచనం. 1 2 3 స్టార్ట్. పూర్వము హెబ్రోను పేరు అర్బా అనాకీల్లో, అప్పుడు దేశము యుద్ధము లేకుండా, కమన్ చెప్పాలి,
ఆ మాట బాగా అండర్లైన్ చేసుకుంటారా? అమ్మలారా, అయ్యలారా, పెన్లు పెన్సిల్ తెచ్చుకున్న వారు దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నెమ్మదిగా ఉండెను. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. అందరూ చెప్పండి, నెమ్మదిగా ఉండెను. కొంచెం గట్టిగా, నెమ్మదిగా ఉండెను. ఈ చర్చ్ లో సైలెన్స్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి నాకు వ్యక్తిగతంగా. సార్ నాకు సైలెన్స్ ఉంటే చాలా ఇష్టం అండి అన్నవాళ్ళు, సైలెన్స్ ఇష్టపడేవాళ్ళు. ఏంటండి మీరు అందరూ గోళ్ళు ఇష్టపడతారా ఏంటి? అయితే మీ ఇంటి చుట్టూ రోజు డీజేలు పెట్టేయాలి, రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు. సైలెన్సా? ఓకే రైట్, సైలెన్స్ అయితే నా ఓటే. ఎందుకంటే ఐ ప్రిఫర్ సైలెన్స్. నాకు సైలెంట్గా ఉంటే ఎంత ఇష్టం. ఐ లవ్ సైలెన్స్. నెమ్మదిగా ఉంటే ఎంత ఇష్టమో. ఈయనేమన్నాడు తెలుసా? దేశములో ఏమి లేవమ్మా, యుద్ధములు ఇంకా లేవు. సార్ కోటగోళ్ళు ఎరికో కూలిపోయి, సార్ అమోరీలు ఓడిపోయారు, సార్ హిత్తీలు హవీలు ఓడిపోయారు, సార్ ఆయి ప్రజలు ఓడిపోయారు, చివరికి అనాకీలు కూడా ఇప్పుడు ఏమయ్యారు? ఈ కొండను నాకు ఇవ్వని అడిగానే ఓడిపోయారు. ఇప్పుడు దేశంలో ఏముంది? నెమ్మది. చాలా జాగ్రత్తమేనండి. నీ ఇంటిలో నీ ఇంటిలో ఉన్న మనుషుల్లో ఉన్న లోపాలు నేను గుర్తించి సరిదిద్దినప్పుడు తర్వాత తరం వారు దాంతో ఇంకా పోరాడుతూనే ఉంటారు. ఎంతమందికి అర్థమైంది నా పాయింట్? నీ జనరేషన్లో నీ శత్రువులు నువ్వు జయించకపోతే ఆ శత్రువులు ఎవరి మీదకి వస్తారు? నెక్స్ట్ జనరేషన్ మీదకి వస్తారు. నీ జనరేషన్లో నీ ఇంట్లో కనబడుతున్న లోపాలని నువ్వు జయించినప్పుడు, ఆ లోపాలని పెంచి పోషిస్తే అవి అటాక్ ఎవరి మీద చేస్తాయి తెలుసా? నెక్స్ట్ జనరేషన్ మీద చేస్తాయి. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ మాటను బుర్రలోకి ఎక్కించుకోవాలి. నువ్వు ఉంటుండగా ఆ లోపాలు, నువ్వు ఉంటుండగా నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, నువ్వు ఉంటుండగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని నువ్వు సెటరైట్ చేయడానికి ప్రభు సహాయం తీసుకొని దాన్ని జయించకపోతే అది కంటిన్యూ అయ్యి ఎవరి మీద దాడి చేస్తుంది? నెక్స్ట్ జనరేషన్ మీద దాడి చేస్తుంది. కాలేబీ కొండను నాకు ఇవ్వంది, ఆయన శాశ్వతంగా అక్కడ గుడి కట్టుకుని ఉండిపోవడానికి, పాకేసుకుని ఉండిపోవడం కాదు. కాలేబ్ ఈస్ ఫైటింగ్ ఫర్, కమాన్ చెప్పాలి, నెక్స్ట్ జనరేషన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ మాట నాకు చాలా ఇష్టం. మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. ఏమని ప్రార్థనలో పెడతారు తెలుసా? దేవా నా ఇంటిని నెమ్మదిగా ఉంచండి. నా ఇంట్లో ఉన్న వాళ్ళ తర్వాత తరం నెమ్మదిగా ఉండును గాక. నా ఇంట్లో ఉన్న తర్వాత తరం అనారోగ్యాల బారిన పడకుండా నెమ్మదిగా ఉందురుగాక. నా ఇంటిలో వచ్చే తర్వాత తరం అప్పుల బారిన పడకుండా నెమ్మదిగా ఉందురుగాక. నా ఇంటిలో ఉన్న తర్వాత తరం వాళ్ళు నేను ఎదుర్కొన్న పరిస్థితులు కాకుండా నెమ్మదిగా వాళ్ళు ఉందురుగాక. దిస్ ఇస్ హౌ యు డెవలప్ యువర్ ప్రేయర్ లైఫ్. మళ్ళీ చదువుతున్నాను. అప్పుడు దేశము యుద్ధము లేకుండా, కమాన్ చెప్పాలి, నెమ్మదిగా ఉండెను. నెమ్మదిగా ఉండెను. దేవుడు అన్నాడు, కాలేబు నువ్వు అడిగావు, ఆ కొండనిచ్చాను, ఇక్కడతో శత్రువులందరూ ఏమైపోయారా? వెళ్ళిపోయారు. నౌ ఐఎమ్ గివింగ్ యూ పీస్. నెమ్మదిలో ఎంత తృప్తి ఉందో, నెమ్మదిలో ఎంత ఆనందం ఉందో, నెమ్మదిలో మనిషికి విశ్వాసం ఎంత బాగుంటుందో, నెమ్మదిలో మనిషి రీజువనేట్ అవుతాడు. మళ్ళీ నెమ్మదిలో దేవునితో బంధం బలపడుతుంది. ఆ సైలెన్స్ లో దేవుని దగ్గర మనిషి కూర్చున్నప్పుడు ఆ నెమ్మది ఎటు చూసినా సుభిక్షంగా, ఎటు చూసినా అంత చక్కగా నెమ్మది. దెర్ ఇస్ పీస్ ఆన్ ద ల్యాండ్. యుద్ధాలు ఇంకా లేవు. జాగ్రత్త, రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తున్నా. నీ ఇంట్లో నిన్ను ముంచేసే వాళ్ళు అల్ప విశ్వాసులు ఉన్నారా? నీ విశ్వాసం 90% ఉండొచ్చు, కానీ నీ ఇంట్లో ఉన్న వాళ్ళ విశ్వాసం 30% ఉండొచ్చు. కానీ నువ్వు వాళ్ళని ఏం చేయాలి? 40 ఏళ్ళు నడిచాడు వాళ్ళతో. కాలేబులో విశ్వాసం లేక నడలే, కానీ వాళ్ళకి మెజారిటీ పీపుల్కి దేవుడు వేసిన శిక్ష ఈయన భరించాడు. నన్నెందుకు ప్రభా వీటితో పాటు ఉంచావు? ఉండాలి, వెళ్ళాలి. ఇంకో విషయం, వాళ్ళందరూ పాపం తన కళ్ళెదురుగానే 40 ఏళ్ళు చచ్చిపోయారు. ఒక్కొక్కరు పోయారు, పోతానే ఉన్నారు.
కానీ తిన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చీట్లు వేశారు. ఏ ఎవడి వల్ల ఈ తుఫాన్ వచ్చిందా, ఏంట్రా చీటి చూద్దాం. దేవుడు కూడా చాలా మానవ పద్ధతులు భలే వాడతాడు. ఆ చీటీ వేయగానే చీటీ ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. ఒరే ఈ యోనా పేరు మీద రిజిస్ట్రేషన్ ఎక్కడ ఉంది, టికెట్ చూడండి అంటే, సార్ ఫస్ట్ క్లాస్ బెర్త్ లో ఉన్నాడు సార్, రగ్గు కప్పుకొని బజ్జున్నాడు సార్ లోపల. ఎవడరేడు బుద్ధున్నవాడలే లేపండి హ్యాండ్. లేపితే కోపం వచ్చింది అయ్యగారికి. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్, దిస్ ఇస్ జోనా ద సర్వెంట్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. ఏం మాట్లాడుతున్నావు? జీవం గల దేవుని సేవకుడు ఒక్కడే. బట్ ద గుడ్ న్యూస్ ఈస్, కాలేబు విజయం తన విజయం మాత్రమే కాదు, తన తర్వాత తరానికి గొప్ప విజయం. యేసులో ఉన్న వారికి భయం లేదు, యేసు వెలుపట ఉన్న వారికి భద్రత లేదు. యేసులో ఉన్న వారికి భయం లేదు, యేసయ్య వెలుపట ఉన్న వారికి భద్రత లేదు. ఇన్ హిమ్ దెర్ ఇస్ నో ఫియర్, అవుట్ ఆఫ్ హిమ్ దెర్ ఇస్ నో సెక్యూరిటీ. ఆయనలో ఉన్న వారికి ఎటువంటి భయము, ఆయన వెలుపట ఉన్న వారికి ఏ భద్రత లేదు. నువ్వు ఇవాళ మైనారిటీలో ఉన్నావో, నువ్వు మెజారిటీలో ఉన్నావు. నువ్వు నీ ఇంట్లో పోరాటాలని నువ్వు జయిస్తే నీ తర్వాత తరం వాళ్ళు ఎలా ఉంటారు? నెమ్మదిగా ఉంటారు. కాలేబు 80 yearsలో కూడా దేవుని నామంలో విశ్వాసం ఉంచిన వాడు కొండలను దాటి, లోయలను దాటి, గుంతలను దాటి, గోతులను దాటి, అంధకారం దాటి, అనావృష్టిని దాటి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే అడుగుతున్నాడు, ఈ కొండను నాకివ్వయ్యా. ఈ కొండకున్న బలం కంటే, కొండ మీద ఉన్న ప్రజలకున్న బలం కంటే, నా దేవుడు ఇచ్చిన వాగ్దానం కొన్న బలం గొప్పది. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. వినయ మనస్కులమై భక్తి భావంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అవిశ్వాసాలను పట్టుకొని ఇంకా వేలాడుతున్నావేమో, దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం ఇంకా లేని వారిని పట్టుకొని వాళ్ళ మధ్య నువ్వు ఉండి నీ కార్యాలు ఆలస్యం అవుతున్నాయేమో. ప్రభువా, నా విశ్వాసం సంపూర్ణంగా ఉంది నీ మీద, కానీ నా ఇంట్లో ఉన్న వాళ్ళ విశ్వాసం నీ మీద సంపూర్ణం కాలేదేమో, అందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో. నాకైతే 100% నీ మీద నమ్మకం ఉంది, కానీ నాతో ఉన్న వాళ్ళ లోపాలు ఏమున్నాయో. అలాంటి అవిశ్వాసుల్ని పట్టుకొని ఈదుతా నువ్వు వెనకబడిపోతున్నావేమో తల్లి. అలాంటి అవిశ్వాసుల్ని పట్టుకొని ఈదుతా నువ్వు వెనకబడిపోతున్నావేమో అయ్యా. నా స్వ అభిప్రాయం కంటే నా దేవుని మాటను నేను విలువగా ఎంచుతున్నాను. నా స్వాభిప్రాయం నీ వల్ల కాదు, నీకు చేత కాదు, నువ్వు గెలవలేవని చెప్తుంది. కానీ నా స్వాభిప్రాయం కంటే నా దేవుని మాటను నేను విలువగా ఎంచుతున్నాను సార్. అయ్యో, మైనారిటీలో ఉండిపోతే ఎలాగండి, మెజారిటీలో ఉంటే భద్రత అని భయపడుతున్నావేమో. నీ విశ్వాసంతో నువ్వు గెలవకపోతే నీ తర్వాత తరం కూడా శత్రువుల బారిన పడతారు. ఏ స్థితిలో నువ్వు నీ ఇల్లు ఉందో, ఏ స్థితిలో నువ్వు నీ ఇంటి వారు ఉన్నారో, ఏ స్థాయిలో నువ్వు నీ ఇంటి వారి విశ్వాసం ఉందో, ఏమడగాలనిపిస్తుందో దేవుణ్ణి, ఈ వర్తమానం విన్న తర్వాత ఎలాంటి ప్రార్థన చేయాలనిపిస్తుందో నీకు, ఏ మాటలు నీ నోట్లో పెట్టి దేవుడు ఏం ప్రార్థన చేయించాలని ఆశిస్తున్నాడో, పరిశుద్ధాత్మ కార్యానికి అడ్డుగా ఉండకుండా ప్రభు ఏ ప్రార్థన నీ చేయిస్తున్నాడో, విశ్వాసాన్ని పెంచమనే ప్రార్థన చేయిస్తున్నాడో, లేక పోరాటంలో కొనసాగనే ప్రార్థన చేయిస్తున్నాడో, లేకపోతే మెజారిటీలో కాదు మైనారిటీలో కూడా నువ్వు ఉండు, నువ్వు నేను నీకున్నాను అని చెప్పి నీ చేత ప్రార్థన చేయిస్తున్నాడు. వాట్ ఈస్ గాడ్ స్పీకింగ్?
అనంత జ్ఞానివైన తండ్రి, కొన్ని వేల 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 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను దేవుడిగా ఉండి నువ్వు నడిపించిన చరిత్రను మేము చూసుకుంటున్నప్పుడు మా జీవితాలు అందులో కనబడుతున్నాయి స్వామి. మా జీవితాలు, మా పరిస్థితులు ఆ పాఠ్యభాగంలో కనబడుతున్నాయి నాయన. ఈరోజు ఎవరే స్థితిలో ఈ ప్రార్థన, ఈ వర్తమానం విని ప్రార్థనలో ఏకీపిస్తున్నారో నాకు తెలియదు, కానీ నీ దాసుడిగా ఒక్క మాట ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క జీవితానికి నెమ్మది కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి ఇంటికి నెమ్మది నిమ్మని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి వ్యక్తి పోరాటాల్లో నెమ్మది నిమ్మని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రతి వ్యక్తి ఎదురు చూపుల్లో నెమ్మది నిమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఆ ఎదురు చూపు కాలంలో నిన్ను బట్టి తృప్తిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నెమ్మదినివ్వండి నాయన. నెమ్మది లేని ఇళ్ళు ఎంతో మంది ఉన్నాయి. నెమ్మది లేని ఇళ్ళు ఎన్నో ఉన్నాయి. నెమ్మదిని దయచేయండి. దేశములో యుద్ధము లేకుండా యెహోవా నెమ్మది కలుగజేశాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ మాట వారి ఆధ్యాత్మిక భౌతిక పరిస్థితుల్లో నెరవేరాలని కోరుకుంటూ యేసు నామములో ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభువులో విజయాలు సాధిద్దాం. వెనకటి ముందున్న జనరేషన్స్ ప్రభువులో బలపడేటట్లుగా వారి కొరకు మాదిరిగా జీవిద్దాం. ప్రార్థనా పూర్వకంగా 242వ పాట పాడుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 242. దయా
మంచితనంతో మనలందరినీ సంరక్షించే తండ్రి అయిన దేవుని ప్రేమ, క్షమాపణ మనసుతో మనలందరినీ ఆదరించే యేసయ్య కృప, ఆదరణకర్త సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని దీవెన, దైవ వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి వారి జీవిత పరిస్థితులన్నిటిలోనికి దేవుడు తన నెమ్మదిని విడుదల చేసి తన ఘనత కొరకు మనల్ని, సంఘాన్ని, పరిచర్యను వర్ధిల్ల చేయును కాక. ఆమేన్. Hallelujah, hallelujah,